మీకు అమెరికాలో చాలా ఉత్పత్తులు చైనా నుంచి వచ్చాయి. అందులో ఇప్పటికిప్పుడు అమెరికాకు మ్యానుఫ్యాక్చరింగ్ షిఫ్ట్ అయ్యేది లేదు. ఇప్పటికిప్పుడు సప్లై చైన్స్ మారవు. ఎక్కువ కోవిడ్ అప్పుడు చూసాం కదా, చైనాలో ఫ్యాక్టరీలు మూతపడితే మన దగ్గర పారాసిటమాల్, అజిత్రోమైసిన్ ధరలు కూడా పెరిగాయి. ఎందుకు పెరిగాయంటే ఇందులో వాడే రా మెటీరియల్ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటుంది, ఏపీఐలని. ఇండియాలో ఫార్మా ఇండస్ట్రీలో వాడే ఏపీఐలో 80% చైనా నుంచి వస్తాయి. సో అందువల్ల భారతదేశం కూడా ఇబ్బందులు పడింది. అందువల్ల ఇలా అమెరికాలో వాడే అనేక రకాల వస్తువులు, ఈవెన్ అమెరికా చేసే ఎక్స్పోర్ట్స్లు కూడా చైనా నుంచి వచ్చి ఇంపోర్ట్స్ కీలకం. అందువల్ల చైనా పైన అంత డిపెండెంట్. దీనికి కారణం ఏంటంటే 1970s కోల్డ్ వార్ పీరియడ్లో ప్రెసిడెంట్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో, ఫారిన్ పాలసీ అడ్వైజర్ ఎక్స్పర్ట్గా కిస్సింజర్ ఉన్న రోజుల్లో సోవియట్ యూనియన్కు చైనాకు మధ్య విభేదాలు వచ్చాయి. సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి. అప్పుడు కోల్డ్ వార్ స్ట్రాటజీలో భాగంగా సోవియట్కు వ్యతిరేకంగా చైనాను క్లోజ్ కావాలన్నది అమెరికా విధానం. దాన్నే కిస్సింజర్ డిప్లొమసీ అంటారు. సో ఈ కిస్సింజర్ డిప్లొమసీలో భాగంగా ప్రెసిడెంట్ నిక్సన్ చైనా పర్యటించారు. అదే సమయంలో చైనాలో డెంగ్ సియాఓపింగ్ అనే నాయకుడు వచ్చాడు. ఆయన చైనా ఎకానమీని ఓపెన్ అప్ చేయాలి అని మొదలుపెట్టాడు. దీంతో చైనా గ్లోబల్ ఫ్యాక్టరీగా ఎమర్జ్ అయింది. ఇప్పుడు రాత్రికి రాత్రి దాన్ని మార్చడం అనేది అమెరికా తరం కాదు. చైనాకు వస్తువులకు ప్రత్యామ్నాయమైన ఆ క్వాంటిటీలో, ఆ ప్రైస్లో అమెరికా ఎకానమీ కావచ్చు ప్రొడ్యూస్ చేసే అవకాశం లేదు. లేదు అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ద స్కేల్ అలాంటిది, ప్రైస్ అలాంటిది. సో అందువల్ల ఇవాళ అమెరికాలో ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరిగింది. ఎందుకంటే చైనానే కాదు, ఎదురు కూడా చెప్పాను మీకు, అమెరికాలో వాడే అవకాడోలో 90% మెక్సికో నుంచి వస్తుంది. అమెరికాలో మాపిల్ సిరప్ వాడతారు పెద్ద ఎత్తున. గ్లోబల్ మాపిల్ సిరప్ ప్రొడక్షన్లో 25% కెనడా నుంచి వస్తాయి. అమెరికాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్ వాజ్ ప్రొడ్యూసింగ్, కన్జ్యూమింగ్ మోర్ అండ్ ప్రొడ్యూసింగ్. ఉత్పత్తి చేసేది తక్కువ, వినిమయం చేసేది ఎక్కువ. అదంతా డాలర్కు ఉన్న సుప్రమసీ రీత్యా డెఫిసిట్ బడ్జెట్లు, లోటు బడ్జెట్లను నడిపిస్తూ డాలర్లను ప్రింట్ చేసి ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీని అందిస్తూ అమెరికా లాభపడుతూ వచ్చింది. దాంతోపాటు అమెరికా ఫైనాన్షియల్ క్యాపిటల్, అమెరికన్ స్టాక్ మార్కెట్లు, అమెరికన్ బాండ్లు, అమెరికన్ డాలర్ చాలా స్ట్రాంగ్. దాంతో ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్ అనేది అమెరికా నాయకత్వం వహించి తమ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ను అమెరికానే నాశనం చేసుకుంది. ఇది ఎవరో చేసింది కాదు. ఇప్పుడు అంత డిపెండెన్స్ చైనా పైన ఉన్నాక ట్రంప్ ఏం చేయగలడు? ఇలా అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది, ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటోంది, రిసెషన్ వస్తున్న ఫియర్స్ పెరుగుతున్నాయి, స్టాక్ మార్కెట్లో అతలాకుతలమవుతున్నాయి, ప్రజలు తిరగబడుతున్నారు, రేటింగ్స్ పడిపోతున్నాయి. రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఓడిపోతున్న భయాలు మొదలయ్యాయి. రిపబ్లికన్లే ట్రంప్ ఉండే పవర్స్ను, టారిఫ్లు విధించే పవర్స్ను కంట్రోల్ చేస్తూ బిల్లులు పెడుతున్నారు. అందువల్ల తప్పండి. దీనికి తోడు చైనా వాడు ఏం చేశారంటే, ఒకసారి ట్రంప్ అమెరికా ఈ అటాక్ మొదలుపెట్టిందో ఆల్టర్నేట్ మార్కెట్లు వెతకడం మొదలుపెట్టారు. అమెరికా మిత్ర దేశాలని జపాన్, సౌత్ కొరియా. జపాన్తో చైనాకైతే విభేదాలు కూడా ఉంటాయి, సరిహద్దు విభేదాలు. జపాన్, సౌత్ కొరియాలతో చర్చలు మొదలుపెట్టాడు. ప్రెసిడెంట్ జిన్పింగ్ వియత్నాం, మలేషియా, కంబోడియా వెళ్ళాడు. ఎందుకంటే వియత్నాం, కంబోడియా ముఖ్యమైందంటే చైనా పైన 54% టారిఫ్ విధించినప్పుడు వియత్నాం పైన 46%, కంబోడియా పైన 49% విధించాడు. తర్వాత ఇండియన్ ప్రెసిడెంట్కి లేఖ రాశారు, కలిసి పనిచేద్దామని. ఇండియన్ కంపెనీస్తో పనిచేయడానికి చైనా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఏషియన్ ఫ్యామిలీ అంటున్నాడు. సో మీరు యూరోప్తో రిలేషన్స్ పెంచుకుంటున్నాడు. సో ఆల్టర్నేట్ మార్కెట్స్ వెతుక్కుంటుంది. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే డాలర్ దెబ్బతింటుంది. ఇప్పుడు డాలరు ఈ 1 monthలో 6% పడిపోయింది. లాస్ట్ 2-3 monthsలో 10% పడిపోయింది. సో డాలర్ క్లౌడ్ పోతుంటే ఆ ప్లేస్ను ఆక్రమించాలని చైనా యువాన్ చూస్తుంది. దానికి తోడు చైనా తన ఎక్స్పోర్ట్స్ను పెంచుకోవటానికి ఎక్స్పోర్ట్ సబ్సిడీలను పెంచుతుంది. తన కరెన్సీని డెలిబరేట్గా డీవాల్యూ చేస్తుంది, యువాన్ను. దాంతో మీకు చైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడటానికి ఒక ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు అమెరికా బాండ్లను పెద్ద ఎత్తున చైనా కొన్ని లక్షల కోట్ల డాలర్లను అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తుంది. అందులో గణనీయమైన భాగం అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ఉంది. అమెరికా ప్రభుత్వ బాండ్లలో జపాన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. జపానే ఈ మధ్య బాండ్లను కొన్ని అమ్మడం మొదలు పెడితే అమెరికన్ బాండ్ మార్కెట్ మొత్తం కుదేలైంది.
బాండ్ మార్కెట్ కుదలైతే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. సో మొత్తం ఎకానమీ తలకిందులు అవుతుంది. ఇప్పుడు చైనా కూడా ఆ పని చేసింది అనుకోండి, జపాన్ చేస్తేనే ఇంత అతలాకుతలమైతే చైనా మొదలు పెడితే తలకిందులు అయిపోతాయి. ఎందుకంటే అమెరికాలో చైనాకు ఉన్నటువంటి చైనా ఓన్డ్ డాలర్ అసెట్స్ అంటారు. నాకు గుర్తున్నంత కాలం సబ్జెక్టు కరెక్షన్, $1.6 ట్రిలియన్, $1,60,000 ఉన్నాయి. సో అందువల్ల చైనా వాళ్ళు రిటాలియేషన్ స్ట్రాటజీ మొదలుపెట్టే వరకు వెంటనే ట్రంప్ పీచే మూడు అన్నాడు. ఇక తోకెమ్మడిచి వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దీని నుంచి మనకు లెసన్ ఏంటంటే, ట్రంప్ లాంటోనికి ఫ్రమ్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ మాత్రమే చెప్పాలి. నేను చాలాసార్లు అన్నాను, పొజిషన్ ఆఫ్ వీక్నెస్తో చెప్తే ట్రంప్ నీచమైన భాష వాడతాడు. చాలా దేశాలు 75 కంట్రీస్ నన్ను బతిలాడుతున్నాయి, ప్లీజ్ 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 అని అంటున్నాయని చాలా దరిద్రంగా మనకు కొలొక్వల్ లాంగ్వేజ్లో వాడాలంటే గలీజ్ భాష అంటే చూడండి. సో ఆ గలీజ్ భాష వాడాడు. కానీ అదే చైనా విషయంలో మై ఫ్రెండ్ జింపింగ్ అని చైనా పైన నేను మొత్తం తగ్గిస్తున్నా అంటున్నాడు. ఎందుకు? ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, ఈ అండర్స్టాండ్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ పవర్, లాంగ్వేజ్ ఆఫ్ స్ట్రెంగ్త్. చైనా వాడు అలా రియాక్ట్ అయ్యాడు కనుక మొత్తం మర్చాడు. మనకు కూడా ఇండియాకు కూడా ఒక లెసన్, మీరు ట్రంప్తో రాజీ పడతా అంటే జుట్టు పట్టుకుంటాడు, మీరు తిరగబడితే కాలు పట్టుకుంటాడు. అది ట్రంప్ లక్షణం.